విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజు చేతిలో హత్యకు గురైనటువంటి గాదె సాయికృష్ణకు సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఈ డెడ్ బాడీకి సంబంధించినటువంటి అస్థికలు, అలాగే బూడిద, దాంతోపాటు హ్యాండ్ కొన్నటువంటి ఒక గొలుసు, ఒక లాఠీ, ఇవన్నీ కూడా దృశ్యం సినిమాలో మాదిరిగా, అంటే దృశ్యం సినిమాలో ఏదైతే చంపినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లోనే గొయ్యి తీసి కప్పెడతారో ఆ విధంగానే సేమ్ అదే సీన్ రిపీట్ చేసే విధంగా పోలీస్ స్టేషన్ టెర్రాస్పై ఈ అస్థికులు కానీ బూడిద కానీ ఇవన్నీ దొరికినట్టుగా తెలుస్తుంది. అంటే వాస్తవానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ యొక్క డేటా ఇంకా పూర్తిగా రికవరీ కాని సమయంలో తాజాగా ఈ టెర్రస్పై ఇవన్నీ కూడా దొరకటం ఈ కేసును మలుపు తిప్పబోతుందా? డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తిగా బయటకు వచ్చే క్రమంలో ఇవి కీలకం కానున్నాయన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మరొక పక్క కృష్ణలంక సిఐ నాగరాజును కస్టడీ కోరుతూ సిట్ వేసినటువంటి ఒక కస్టడీ పిటిషన్కి సంబంధించి విజయవాడ కోర్టు ఒక నియమ నిబంధనలతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి కస్టడీకి అనుమతించింది. అంటే ఒక 8 రోజుల పాటు జూలై 10వ తారీఖు వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే వీడియో ఆడియో ఫుటేజ్లు ఆధారాలుగా చేసుకుని నాగరాజుకు సంబంధించినటువంటి లాయర్లు కూడా కనుచూపు మేరలో ఉండే విధంగా ప్రతి అంశాన్ని కూడా రికార్డ్ చేసి కస్టడీలో తన యొక్క వాంగ్మూలాన్ని తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ విధంగా చేస్తే అతని నుంచి నిజాన్ని రాబట్టడం సాధ్యం కాదంటూ విజయవాడ జిల్లా కోర్టు విధించినటువంటి నిబంధనలన్నీ కూడా సడలించాలని కోరుతూ సిట్ ఏపీ హైకోర్టులో తాజాగా ఒక పిటిషన్ అయితే జారీ చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి రేపు విచారణకు రానుంది. ఆదివారం దీనికి సంబంధించినటువంటి కేసును అయితే విచారించనున్నారు. మరొక పక్క ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణ చేపట్టారు. ఈ అంశంలో ప్రజల యొక్క సహకారం కోరుతూ ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటిని తీసుకుని నేరుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావాలని, వాళ్ళ సమాచారం అంతా గోప్యంగా ఉంచుతామంటూ ఒక మెజిస్టీరియల్ విచారణ అయితే ప్రారంభించారు. అంటే వాస్తవానికి మొన్నటి వరకు కూడా ఈ నేరం అంతా కూడా నాగరాజే చేశాడు అన్నట్టుగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, అంటే ఒకవేళ సిట్ రిమాండ్ రిపోర్ట్లో అదే పేర్కొంది. నాగరాజు కూడా తానే చేశానని ఒప్పుకుని సిట్ అధికారులు ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన ఏమాత్రం కూడా విచారణకు సహకరించట్లేదు. కాబట్టి సిట్ కస్టడీకి ఆయన అనుమతించాలంటూ తాజాగా పిటిషన్ వేసిన నేపథ్యంలో మొన్న జిల్లా కోర్టులో జరిగినటువంటి ఒక వాయిదాలో నేరుగా కాకపోయినా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మేజిస్ట్రేట్ ఎదుట అప్పీర్ అయ్యారు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు, ఈ కేసుకు సంబంధించి తనకు నిర్దోషిని అన్నట్టుగా, తనకి ఏ సంబంధం లేదు, ఈ కేసులో సిట్టు కావాలనే తను పూర్తిగా ఇరికిస్తున్నారు, తనకు ప్రాణహాని ఉందంటూ సంచలనమైనటువంటి స్టేట్మెంట్ న్యాయమూర్తి ముందు ఇవ్వడంతో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక కాగితంపై రాసి అవి తమకు సమర్పించాలంటూ జైలు అధికారులను అయితే విజయవాడ జిల్లా కోర్టు న్యాయస్థానం అయితే ఆదేశించింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటి వరకు కూడా నాగరాజు తాను ఈ కేసుకు సంబంధించి సమస్తం తానే చేశాడని చెప్పుకున్నా సరే, ఇప్పుడు సడన్గా నాకు ప్రాణహాని ఉందంటూ ఆయన ఎదురు తిరగటం, దానికి సంబంధించి దాంట్లో పూర్తిగా తన దోషిని చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించడం చూస్తుంటే ప్రస్తుతానికి రాజమండ్రి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే మాత్రం ఆయన విచారించడానికి అవకాశం లేదు. నేరం జరిగిన ప్రాంతం అంతా కూడా విజయవాడ కాబట్టి ఒకవేళ తమకు లభించినటువంటి ఆధారాల ద్వారా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలైనా సరే ఖచ్చితంగా నాగరాజును విజయవాడ తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి జిల్లా కోర్టు ఏదైతే విజయవాడ జిల్లా కోర్టు విధించినటువంటి నిబంధనలన్నీ తొలగించి తమకు కస్టడీకి అనుమతించాలంటూ ఏపీ హైకోర్టులో అయితే మాత్రం సిట్ ఒక పిటిషన్, లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క నాగరాజు, అదేవిధంగా ఆయనకు సహకరించినటువంటి హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని, అలాగే నాగరాజు యొక్క స్నేహితుడు, అంటే స్టేషన్కి సంబంధం లేనటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి అయినటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా సిట్టు విచారణకు సహకరించట్లేదు. మూకమ్మడిగా చెప్పుకున్నట్లుగా ఒకే సమాధానాన్ని చెప్తున్నారు. ఇది కుట్రపూరితంగా ఈ కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ప్రీ ప్లాన్డ్గా డెడ్ బాడీని మాయం చేశారు అనుకున్న సమయంలో ఇప్పుడు తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రాస్పై ఎముకలు కానీ, అస్థికలు కానీ, లేదంటే బూడిది కానీ ఇవన్నీ కూడా లభించినటువంటి నేపథ్యంలో వాటిని కూడా డిఎన్ఏ టెస్ట్కు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. అయితే స్టేషన్లోనే తగలబెట్టేశారా, లేదంటే స్వర్గపురి శ్మశాన వాటికలో బర్న్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాల ప్రకారం
ఆయన్ని బస్టాండ్లో ఒక ప్లాట్ఫామ్ నంబర్ 42 నుంచో 45 నుంచో మున్సిపల్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికెట్ ఆధారంగా అనాథ శవం అని చెప్పి వీళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ఆధారంగానే విజయవాడ బస్టాండ్ నుంచి స్వర్గపురి శ్మశాన వాటికి తరలించడం జరిగింది. ఆ మే 23వ తారీఖున దాన్ని తరలిస్తే మే 24వ తారీఖున దహన సంస్కార కార్యక్రమాలన్నీ కూడా అక్కడ పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా రిజిస్టర్లో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో అయితే పొందుపరచలేదు. ఈ విషయాలు ఏవి కూడా పోలీస్ ఎంక్వైరీలో బయటకు వచ్చేటవి కాదు. సాక్షాత్తు ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నిటినీ ఆయన బయటికి వెల్లడించిన తర్వాత ఆ దిశగా దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగించారు. అప్పుడే అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే బూడిద అస్థికులు కూడా భద్రపరిచేటువంటి పరిస్థితి ఉన్నా, అంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులది అయితే భద్రపరుస్తాం కానీ అనాథ శవాలది భద్రపరిచేటువంటి పద్ధతి ఇక్కడ లేదు కాబట్టి వాటిని భద్రపరచలేదంటూ వాళ్ళు సమాధానం చెప్పిన నేపథ్యంలో అక్కడ బూడిదలు అస్థిక కానీ ఏమీ దొరకలేదు. అంటే డెడ్ బాడీని మాయం చేసి బూడిద కూడా దొరకకుండా మాయం చేశారని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో సుమారు నెల రోజుల తర్వాత ఈ రోజు తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రాస్పై దీనికి సంబంధించినటువంటి అస్థికులు బూడిద రావటం అంటే ఇది ఏ రకంగా చూడాలి? అంటే అక్కడ చంపేసినటువంటి అక్కడ తగలబెట్టినటువంటి డెడ్ బాడీకి సంబంధించిన బూడిద అస్థికులు తీసుకొచ్చి స్టేషన్ పైన, అంటే ఎన్ని చోట్ల వెతికినా స్టేషన్ పైన వెతకరన్నట్టుగా అక్కడ టెర్రస్ పై పారబోసారా, లేదంటే అవి వేరే అనాథ శవాల దీనికి సంబంధించి సాయికృష్ణ పోలీస్ స్టేషన్ పైన తగలెట్టేశారా? ఈ రెండు అంశాల్లో కూడా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ కేసు మొత్తం కూడా నాగరాజు యొక్క విచారణ మీద ఆధారపడి ఉంది. కానీ నాకు ప్రాణహాని ఉంది, ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు సిట్ అధికారులు, అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు కొమ్మక్కయ్యారు, కావాలని తను బలి చేస్తున్నారంటూ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఎవరు ఆయన్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు, ఎవరు బయట నుంచి నాగరాజును ఇందులో హంతం చేయాలని చూస్తున్నారు, ఈ అంశాలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంది. అసలు సాయి కృష్ణను ఏ కేసులో ఏ మోటివ్లో పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు, టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఎవరి ఆదేశాలతో అతను అదుపులో తీసుకున్నారు, కృష్ణలంక పిఎస్లో అతను చంపేశారా, లేదంటే జాడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక హోటల్ రూమ్లో చంపేసి ఆ డెడ్ బాడీని స్వర్గపురి శ్మశాన వాటికి పంపించి అక్కడ బర్న్ చేసిన తర్వాత ఆ అస్థికలను ఎముకలను వాటికి సంబంధించిన ఆధారాలు ఏమి కూడా ఆ శ్మశాన వాటికలో దొరకకుండా తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ టెర్రాస్పై ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పారేశారా? అసలు ఈ కేసులో ఉన్నటువంటి మూలాలు ఏమిటి, ఎందువల్ల సాయికృష్ణ అరెస్టు చేశారు, ఎక్కడ తగలపెట్టి ఎక్కడ అస్థికులు పారేశారు, ఈ అంశాలన్నీ కూడా సిట్ అధికారుల విచారణలోనూ అలాగే నాగరాజును కస్టడీలకు తీసుకుంటేనే ఈ విషయాలన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం ఉన్నందున సిట్ అధికారులు అయితే ప్రస్తుతానికి ఏపీ హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్పై రేపు విచారణ రానుంది. ఒకవేళ జ్యుడిషియల్గా కస్టడీకి మరి ఏపీ హైకోర్టు అనుమతించినట్లయితే ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి, అంటే ఆ టెర్రాస్ పైన ఉన్నటువంటి అస్థికలు కానీ బూడిద కానీ సాయి కృష్ణవేనా లేకపోతే వేరొకరువా, ఏం జరగబోతుంది ఈ కేసులో అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.